డ్రామా అంటే జగను, జగన్ అంటే డ్రామా, కోడికత్తి గులకరాయి, గొడ్డలి చిన్నాన, అన్ని డ్రామాలు ఆడి 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 1,30,00,000 20,00,000 డిజిటల్ సంతకాలు. అబ్బా, ఎంత అద్భుతం అబ్బా! నటించటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా రాష్ట్రాన్ని బస్టు పట్టించడం కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో నువ్వు పెట్టినటువంటి 17 ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో 6,750 మంది ప్రతి బ్యాచ్లో ట్రైనింగ్ అయ్యి ఎంబీబీఎస్ డాక్టర్స్ అవ్వటం కోసం చేసినటువంటి ప్రక్రియ. దీనికి నువ్వు 13,063 కోట్ల రూపాయలు వెచ్చించావు. దాని బడ్జెట్ కావాలన్నావు. నువ్వేం చేసావు? 5 పూర్తి చేసావు. తర్వాత రిమైనింగ్ 12, 10 దాకా అసలు నువ్వు కొన్నింటికి అసలు రాయి కూడా ఇలా. అసలు జగను నువ్వు మాట్లాడేటువంటి విధానం ప్రజల్ని యాగ్ చేసి మోసం చెప్పి అబద్ధాలు మాటలు చెప్తా ఉన్నావు. నేను స్పష్టంగా చెప్తున్నా, ప్రభుత్వం తరపున జనాల్ని మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దీంట్లో అసలు ఎక్కడ డొల్లతనమే లేదు. మా చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో జనాలకు తెలియనటువంటి అంశాన్ని తెలియపరుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తే, ఈ సైతాను సైన్యం ఉందే, ఈ సైతాను సైన్యం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి సైన్యాన్ని తరిమి కొట్టడం కోసం మేము నిజాలు చెప్పదలుచుకున్నాం. నువ్వు ఋషికొండ దానికోసం అన్నెసరీగా ఒక ప్యాలెస్ కట్టుకొని నువ్వు సీఎం అయ్యి అక్కడ ఉందామనుకుంటే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావా లేదా? దాన్ని బోడిగుండు కొట్టి ఆ 500 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టుంటే ఇంకొక 2 హాస్పిటల్లో విద్యాలయాలు కంప్లీట్ అయ్యాయి కదా, కాలేజెస్. తర్వాత నువ్వు 86 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నావు ప్రతి సంవత్సరానికి. చేస్తే రిమైనింగ్ మొత్తం 25 సంవత్సరాలు పడతాయి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత శరవేగంగా అడుగులు ముందుకేసి 2 ఏళ్లలో కంప్లీట్ చేయడం కోసం చేస్తున్నాడు. 2 ఏళ్లలో చేసేస్తే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే అసలు నీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎంఓయూ ఏం చేసుకున్నామో నువ్వు రా చూడు, ఇది ప్రజలందరికీ చెప్పు. నిజం చెప్పాలి. కానీ నువ్వు రాజకీయ కోణంలో దారుణంగా జనాల్ని నైవంచన చేయబోతా ఉన్నావు. నువ్వు సాయంకాలం 4ంటికి గవర్నర్ని కలిసిన తర్వాత నీ రాజకీయ బతుకు బండారం మొత్తం బయటపడుతుంది. నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను, రాష్ట్రం మొత్తానికి పిలిపిస్తూ ఉన్నాను. నీ రా, కమాన్ డిస్కస్ చేద్దాం. అసలు ఎక్కడ తప్పు జరుగుతుందనేది నడి రోడ్డులో అంబేద్కర్ సాక్షిగా నువ్వు ఏదైతే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందులాగా మా తాతలు నేతులు దాగారని చెప్పి నువ్వు ఈ సమాజాన్ని నైవంచన చేయడం కోసం మరొక్కసారి డ్రామా కంపెనీలాగా అంబేద్కర్ సాక్షిగా వస్తున్నావే, గవర్నర్ గారి దగ్గరికి రా, మాట్లాడుకుందాం. దీంట్లో వాస్తవాలు నిజాలు నిగ్గుదేల్చాలా. ఎందుకనంటే మేము తప్పు చేయట్లేదు, మీరు నిప్పు లాంటి మనుషులు మేము. నువ్వు అసలు ఒక కార్డులు పెట్టుకొని ఇంటి దగ్గర డిజిటల్ అని చెప్పేసి నీ మెంబర్షిప్ చేస్తావో మాకు తెలీదా? అన్ని కార్డులు పెట్టుకొని లిస్టులు పెట్టుకొని ఓటర్ లిస్టులు పెట్టుకొని అన్నీ కొట్టుకొని 1 కోటి సంతకాలని పెట్టుకొని ఒక డబ్బాలో కూడా పెట్టుకొని ఒక డ్రామా కంపెనీలాగా ఒక ప్రహాసనం చేస్తూ ఉన్నావు. నువ్వు ప్రజలందరినీ కూడా ఫేక్ మనుషులందరినీ కూడా తెచ్చుకొని నువ్వు పెద్ద హల్చల్ చేస్తూ ఉంటే అది నిజం అనుకుంటున్నారా? భయపడిపోతారనుకుంటున్నావా?